మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు. ఈరోజు మనము 3 వృత్తాల సాధనము ద్వారా సువార్తను ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఎవరికైనా సువార్తను చెప్పాలనుకున్నప్పుడు మొదటగా మనం వారిని పరిచయం చేసుకొని మన సాక్ష్యం ఒక 2 వాక్యాలలో చెప్పి వారి అనుమతితో మనము 3 వృత్తాలను ఉపయోగించి సంపూర్ణ సువార్తను ప్రకటిస్తాం. సువార్తను ఎలా చెప్పాలి? హలో అన్నా, బాగున్నారా? మీతో ఒక 2-3 నిమిషాలు మాట్లాడవచ్చా? ఒకప్పుడు నా జీవితంలో ఎటువంటి శాంతి సమాధానము లేదు. నా జీవితానికి ఎటువంటి అర్థం ఉండేది కాదు. కానీ నేను దేవుణ్ణి నమ్మాక నా జీవితంలోకి గొప్ప శాంతి, సమాధాన, సంతోషాలు పొందుకున్నాను. మరియు నా జీవితం యొక్క పరమార్థం గ్రహించాను. అన్న, మీకు ఇష్టమైతే ఒక 2 నిమిషాలు ఆ దేవుని గురించి మీతో పంచుకోవచ్చా? మీ విలువైన సమయం ఇచ్చినందుకు చాలా వందనాలన్నా. ఈ విశ్వానికి ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు. ఆ నిజమైన దేవుడే మన చుట్టూ ఉన్న ఈ సమస్తాన్ని సృష్టించాడు. మనం చూసే ఈ భూమి, సముద్రాలు, సూర్యచంద్ర నక్షత్రాలన్నిటినీ ఆయనే చేశాడు. ఆయనే మానవుణ్ణి కూడా చేశాడు. కాబట్టి మానవుడు చేసే వాటిలో ఆయన నివసించడు. మరియు ఆయన మానవుని చేసినప్పుడు మానవునికి దేవునికి మధ్య చాలా మంచి సంబంధం ఉంది. దేవుడు మానవుని ప్రేమించి మంచి స్నేహ సంబంధం కలిగి ఉన్నాడు. మానవులు కూడా ఒకరితో ఒకరు సమాధానముగా ఉన్నారు. కానీ ఆ మానవుడు దేవుని మీద తిరుగుబాటు చేశాడు. దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపాడు. తద్వారా మానవునిలోనికి పాపం వచ్చింది. మరియు దేవునికి మానవునికి మధ్య ఉన్న సంబంధం తెగిపోయింది. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. మానవుని పాపం ద్వారా ఈ భూమి కూడా శపించబడింది. మరియు ఆ మొదటి మానవుని ద్వారా వచ్చిన మనుషులందరూ పాపులయ్యారు. అందుకే మన చుట్టూ ఉన్న మనుషుల్లో చిన్నవి పెద్దవి అనేక పాపపు క్రియలు మనం చూస్తున్నాం. దొంగతనాలు, మోసాలు, వ్యభిచారము, వ్యసనాలు, బూతు మాటలు, లంచాలు మరియు ద్వేషము అనేక మందిలో చూస్తున్నాం. మరియు మనుషులందరూ స్వార్థంతో నిండిపోయారు. అంత మాత్రమే కాకుండా మానవుడు నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి అసత్యమైన వాటిని పూజించటం మొదలుపెట్టాడు. మరియు ఈ పాపము ద్వారా మరణం వచ్చింది. కాబట్టి మానవుడు తన పాపాలు క్షమించబడకుండా చనిపోతే దేవుని దగ్గరకు వెళ్ళలేడు. కానీ దేవుడు లేని ప్రదేశానికి వెళ్తాడు. అదే నరకం. అక్కడే తన నిత్యత్వాన్ని గడపాల్సి వస్తుంది. ఆ నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదు, ఎల్లప్పుడూ ఏర్పును పండ్లు కొరుకుటయు ఉంటుంది. కానీ ప్రేమగల దేవుడు మానవుణ్ణి ఈ పాప శిక్ష నుండి, నరకం నుండి రక్షించాలని తన ప్రియకుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. యేసు ప్రభువు సంపూర్ణమైన మానవుడు మరియు సంపూర్ణమైన దేవుడు. ఆయన ఈ భూమి మీద పరిశుద్ధ జీవితం జీవించి ఎన్నో గొప్ప బోధలు చేశాడు. మరెన్నో అద్భుతాలు చేశాడు. గుడ్డి వారికి కన్నులిచ్చాడు, చనిపోయిన వారిని కూడా లేపాడు. ఇంకా ఎన్నో ఆశ్చర్యక్రియలు చేశాడు. కానీ అన్నిటికంటే ఆయన చేసిన గొప్ప కార్యం ఏమిటంటే ఆయన మానవులందరి పాపాల కోసము శిలువపై మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచాడు. యేసు ప్రభు మరణాన్ని జయించి 3వ దినాన పునరుద్ధానుడు అయ్యాడు. కాబట్టి ఆయన మాత్రమే నిజమైన దేవుడని, ఈ విశ్వానికి రాజు అని రుజువైంది. కాబట్టి ఇప్పుడు నీవు, యేసయ్యా నా పాపాలు క్షమించు, నేను నిన్నే వెంబడిస్తాను, నన్ను నీ బిడ్డగా చేసుకో అని నీవు తీర్మానం చేసుకొని ప్రార్థిస్తే నీ పాపాలు క్షమించబడతాయి. నీవు ఆ నిత్య నరక శిక్ష నుంచి తప్పించబడి నిత్య జీవానికి వారసుడు అవుతావు. మరియు దేవునితో తెగిపోయిన సంబంధం మరలా పునరుద్ధరించబడి నీవు దేవుని బిడ్డవవుతావు. ఒకవేళ నీవు మరణించినా దేవుని దగ్గరకు, అంటే పరలోకం వెళ్తావు. అక్కడ యుగయుగాలు గొప్ప ఆనందం ఉంటుంది. ఎటువంటి బాధ, కన్నీరు ఉండదు. అన్నా, నేను చెప్పింది మీకు అర్థమైందా? మీకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇప్పుడు మీరు మీ పాప క్షమాపణ నిమిత్తము యేసయ్యకు ప్రార్థన చేయాలని ఇష్టపడుతున్నారా? మరలా మిమ్మల్ని నేను ఎప్పుడు కలుసుకోవచ్చు? దయచేసి మీ నెంబర్ ఇస్తారా?
థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.